అరే నువ్వు ఇంత గట్టిగా మాట్లాడుతావు, ప్రతిసారి కాంట్రవర్సీ మాట్లాడుతావు, అందరి లీడర్లతో పంచాయతీ పెట్టుకుంటావు, అందరితో కొట్లాటలు పెట్టుకుంటావు, నీ ధైర్యం ఏంటి? నా ధైర్యం ధర్మం. ధర్మాన్ని నమ్ముకున్నంత వరకు నన్ను ఎవరు ఏం చేయలేరు. ఒకవేళ చేసినా నా తలరాత అనుకుంటా. నా ధైర్యం లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం. అంటే నాకు శత్రుబాధ లేకుండా చేస్తాడు, నాకు ధైర్యం ఇస్తాడు. ఆంజనేయ స్వామి దండకం వినగానే, ఆంజనేయ స్వామి దండకం చదవగానే ఎక్కడ లేనటువంటి బలవంతురాల్ని నేనేమో, నా వెనకాల ఆంజనేయ స్వామి ఉన్నాడు, నా వెనకాల నరసింహస్వామి ఉన్నాడు అన్న ధైర్యంతో, మనోధైర్యంతో దేన్ని కూడా లెక్క చేయకుండా ముందరికి వెళ్తా ఉన్నాను. ఎంతోమంది శత్రువులు ఉన్నారు, ఎంతోమంది శత్రువులు. కేవలం రాజకీయాల్లో మాత్రమే కాదు, ఒక అమ్మాయిగా నన్ను ఎదగనివ్వద్దు అని చెప్పి, ఒక ఆడపిల్ల ఎదగద్దు, ఒక ఆడపిల్ల ఇల్లు కొనొద్దు, కారు కొనొద్దు, ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడద్దు, మాకు కాంపిటీషన్గా ఉండద్దు అని చెప్పి రకరకాల కుట్రలు చేసి ఎప్పుడెప్పుడు నన్ను ఎక్కడెక్కడ ఇరికిద్దామా, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ నన్ను నరరూప రాక్షసుల్లాగా కాల్చుక తిందామా అని ఎదురు చూసే ఎంతో మంది నుంచి కాపాడే నా దైవం, నా దైవం నేను నమ్ముకున్నటువంటి సనాతన ధర్మం. మళ్ళా మళ్ళా చెప్తా ఉన్నా. అందుకే నేను ఇంత ధైర్యంగా ఉంటా, ఇంత ధైర్యంగా మాట్లాడతా. ఏదైతే అది అయిందనంట. ఒకవేళ ఓడొకళ్ళు చంపేసింది అనుకో, ఎప్పుడో అప్పుడు చచ్చేదిగా, ఇప్పుడు చచ్చిపోయినాం అనుకుంటాం. ఇంతకీ వదినమ్మ ఇంట్లో నువ్వు ఏ పటం పెట్టుకొని పూజిస్తావు? ఆంజనేయ స్వామిని పూజిస్తావా? వెంకటేశ్వర స్వామిని పూజిస్తావా? మొన్న సకుటుంబ సపరివార సమేతంగా తిరుపతికి వెళ్ళినావు కదా. అంటే మీరు వెంకటేశ్వర స్వామినే పూజిస్తారు, మీరు ఇంకే దేవుళ్ళని పూజించారు మీరు. ఎంత 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. ఈ రోజున ముఖ్యమంత్రి అయినవంటే రేవంత్ అన్న ఆ దేవుని ఆశీస్సులు నీ పైన ఉండబట్టే, వదినమ్మ చేసినటువంటి పుణ్యఫలము పూజలే ఈ రోజున ముఖ్యమంత్రి పీఠంలో. ఎప్పుడూ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు, ఆ కళలో కూడా నువ్వు ముఖ్యమంత్రి అవుతావని అనుకోలే, అయినా నువ్వు అయినావు. అది దైవ సంకల్పం లేనిది అయినావంటవా? ఎంతమంది ఎందుకు బట్టెందుకు గాలే ముఖ్యమంత్రి, పొంగులెట్ ఎందుకు గాలే ముఖ్యమంత్రి? అట్లానే వాళ్ళకి దైవ సంకల్పం, దైవ ఆశీర్వాదం